అమెరికా ప్రయోజనాలకి విరుద్ధంగా ఉన్నటువంటి అనేక సంస్థల నుంచి, అంటే అంతర్జాతీయ సంస్థల నుంచి అమెరికా అయితే బయటకు వచ్చేసింది. అందులో ముఖ్యంగా భారత్, ఫ్రాన్స్, అమెరికా ఈ మూడు అలయన్స్ గా ఏర్పడ్డటువంటి సోలార్ అలయన్స్ నుంచి అమెరికా బయటకు వచ్చేసింది. ఇది కాకుండా మొత్తం 65 సంస్థల నుంచి బయటకు వచ్చేసినట్లుగా యుఎస్ అయితే ప్రకటించింది. అదే వైట్ హౌస్ ప్రకటించింది. అందులో ముఖ్యంగా ఐరాసకి చెందినటువంటివి, అంటే ఐక్యరాజ్య సమితికి చెందినటువంటివి 31 సంస్థలు ఉన్నాయి. అలాగే ఐరేస యాత్ర, అంటే ఐరేసకి సంబంధం లేనటువంటి మరో 34-35 కంపెనీలతో తెగదింపులు చేసుకున్నట్లుగా వైట్ హౌస్ అయితే ప్రకటించింది. ఇక దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు. అలాగే భారత్, ఫ్రాన్స్, అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ సోలార్ అలయన్స్ నుంచి కూడా మేము బయటకు వచ్చేసాం. ఇక ఏ కార్యక్రమం జరిగినా కూడా అమెరికా ₹1 కూడా ఇవ్వదు. దానికి సంబంధించి వెంటనే దీన్ని అమలు చేయమని కూడా వైట్ హౌస్ అధికారులకైతే ట్రంప్ ఆదేశాలు జారీ చేసేసాడు. ఇప్పుడు ఈ పిచ్చోడు చేస్తున్నటువంటి పనులు ఎటువైపు దారితీస్తాయో తెలియదు. ఉత్తర అట్లాంటిక్ లో కూడా ఇప్పుడు రష్యాకి చెందినటువంటి ఒక పడవని వాళ్ళు బంధించడం వల్ల ఇప్పుడు రష్యా ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. మొత్తానికైతే ఒక పెద్ద యుద్ధానికి దారితీస్తుంది ఇది.